ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి అనిత, అదేవిధంగా మంత్రి సవిత, అదేవిధంగా గుమ్మడి సంధ్యారాన్ని కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు సింగనమల ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అసలు ఏర్పాట్లు కూడా ఉదయం వేకువజాము 4 గంటల నుంచే క్యూ లైన్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయత్రీదేవి అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు ఉమాకాంత్ శర్మ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, అసలు గాయత్రీదేవి అలంకారం యొక్క విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించేటువంటి అమ్మవారి యొక్క దివ్యమైన క్షేత్రంలో విశ్వావసనామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం రెండో రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖైస్త్రియక్షణై యుక్తామిందు నిబద్ధరత్నకుటాన్ తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని అమ్మవారు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ధ్యానంలో అమ్మవారు ఒక విలక్షణమైన విశేషమైన రూపంలో మనకు చెప్తూ ఉన్నారు దర్శనంలో. అంటే 5 శిరస్సులతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. 10 చేతులతో, 10 చేతులందు వివిధమైన ఆయుధములతో హంసవాహినిగా ఆ జగన్మాత మనకి దర్శనిస్తున్నారు. ఈ 5 శిరస్సులు కూడా 5 వర్ణములతో ఉన్నాయి, అంటే 5 రంగులతో ఉన్నాయి. ఆ రంగులు దేనికి సంకేతం అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలము, ఈ పంచభూతములకు ఏ వర్ణములు ఉన్నాయో ఆ వర్ణములే తన శిరస్సుకు ధరించి తానే ప్రకృతి స్వరూపంగా మనకి తెలియపరుస్తుంది జగన్మాత. గయాంత్రాయతే ఇది గాయత్రి, ప్రాణశక్తి గాయత్రీదేవి. కాబట్టి అటువంటి అమ్మ ఉపాసన చేత మనం ప్రాణశక్తిని మనం పొందగలుగుతాము. తద్వారా అందుకోసమే మనం త్రిసంధ్యల్లో కూడా ఉపాసించే దేవత గాయత్రీదేవి, వేదమాత గాయత్రీదేవి. ఆ గాయత్రి ఉపాసన చేత మనం ప్రాణశక్తిని పొంది సమస్త కార్యములందు విజయమును సాధించగలుగుతాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా రెండో రోజు కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవిగా దర్శించుకున్న అమ్మవారికి సకల సౌకర్యాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ వేద పండితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.